హలో ఫ్రెండ్స్, ఇది లంబసింగి. చూసారు కదా మొత్తం క్లౌడ్ అంతా ఎట్లుంది. అమేజింగ్ వ్యూ. ఎంజాయ్. హాయ్, హలో ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మనం ఇప్పుడు లంబసింగి ట్రెక్ చేయబోతున్నాము. మేము రూమ్ నుండి దాదాపు వ్యూ పాయింట్కి వెళ్ళడానికి 5 to 6 కిలోమీటర్స్ ఉందన్నమాట. ముందు మొత్తం పొగ మంచు కప్పేసింది, చాలా చల్లగా ఉంది. మొత్తం ఫాగ్, కంప్లీట్ ఫాగ్. లెట్స్ గో. ఇది వింటర్లో ఆంధ్రప్రదేశ్లోని ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. చాలామంది హనీమూన్ కపుల్స్ కానీ చాలామంది పర్యాటకులు వింటర్ సీజన్లో ఇక్కడ అందాలను చూడడానికి ప్రతి ఏటా వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ కార్ కింద పార్క్ చేసి ట్రెక్కి వెళ్ళాలి. ఇక్కడ జస్ట్ 250 ఫ్యామిలీసే ఉంటాయంట ఈ కొండ ప్రాంతంలో, కానీ వ్యూ అయితే అదిరిపోతుందని చాలామంది చెప్తున్నారు. ఇదంతా ట్రెక్ చేసుకొని ఆల్మోస్ట్ 3 నుంచి 4 కిలోమీటర్లు కొండపైకి వెళ్ళాలంట. అమ్మ, ఏంది ఇది ఇంతగానో? మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. మొత్తం మామూలుగా లేదు. ఈ కొండ ఎక్కలేక చచ్చిపోతున్నాం. ఒక దారుణంగా ఉంది కొండ ఎక్కాలంటే. ఏదో ఒకటి పట్టుకొని ఎక్కాలి. ఇంకా ఎవ్రీ ఇయర్ 10 lakhs టూరిస్టులు వస్తారు అని చెప్పి అక్కడ అంచనా వేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు ఇట్లాంటి చాలా వేరే డిఫరెంట్ స్టేట్స్ నుండి కూడా ఇక్కడ వచ్చి ఈ ప్రాంతాన్ని యొక్క ప్రత్యేకతను చూసి వెళ్తూ ఉంటారని చాలామంది చెప్తా ఉన్నారు. ఈ చలికి నైట్ మనం ఇక్కడ స్టే చేయాలంటే తప్పకుండా చలి మంట వేసుకోవాలి, లేదంటే బాబోయ్ తట్టుకోలేం. నిజంగా చాలా చల్లగా ఉంది. అప్పుడప్పుడు ఇక్కడ టెంపరేచర్ 0, -1, -2 దాకా వెళ్తుందంట. అంత చల్లగా ఉంటుందంట. మాతోటి ఇంకా అవ్వట్లేదు, ఇంకా ఎక్కలేకపోతున్నాం. అందుకే జీప్ తీసుకొని పైకి వెళ్ళిపోతున్నాం. ఇంకా చూడండి మబ్బులన్నీ ఎలా ఉన్నాయో, పాల సముద్రం లాగానే కనిపిస్తుంది, మొత్తం వైట్.
మొత్తం మబ్బులన్నీ కవర్ అయిపోయినాయి. నిజంగా పాల సముద్రం లాగానే ఉంది. వ్యూ అయితే సూపర్. ఈ కొండ పేరు చెరువుల వేనం అన్నమాట. ఇది వ్యూ పాయింట్. ఎండాకాలంలో కూడా 20 degrees దాటదు. మార్నింగ్ 10 అయితేనే కానీ ఎండ గట్టిగా కొడుతుంది. అప్పటిదాకా ఎండ అనేది కనిపించదంట. లోకల్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని కుర్రబైలు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే నైట్ పూట ఎవరైనా బయట వండుకుర్రు అనుకో మొత్తం ఐస్ లాగా గడ్డగట్టిపోతారు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. చాలా రోజుల నుంచి లంబసింగి బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మబ్బులు కమ్మేసిన కొండల మధ్యలో ఈ పాల సముద్రం చూడడానికి, మొత్తం ఫాగ్ని ఎంజాయ్ చేయడానికి వింటర్ సీజన్లో చాలా ఎక్కువ మంది టూరిస్టులు రావడం జరుగుతుంది. ఇక్కడ వెనకాల కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన టూరిస్టులకు వాళ్ళ కోసం టీ, కాఫీ, లేదంటే మ్యాగీ వేడివేడిగా, లేదంటే సమ్ టిఫిన్స్ టైప్లో ఉన్నాయన్నమాట. చిన్న చిన్న షాపులు, లేస్లు, చిప్స్లు అవి ఇవి. కానీ కొండ ప్రాంతం మొత్తం చాలా పర్యాటకులు చెత్త చెత్త చేస్తున్నారు. చేయకండి అది మాత్రం. ఇప్పుడు మనం కొండ దిగేద్దాము. చాలాసేపు అయిపోయింది. ఇప్పుడు వెళ్ళే దారిలో మీకు కనిపిస్తుంది కదా, ఇది ట్రైబల్ మార్కెట్ అన్నమాట. అక్కడ లోకల్లో వాళ్ళు పండించుకునే వెజిటేబుల్స్ కానీ, లేదంటే గింజలు, ధాన్య పప్పులు కానీ అమ్ముకుంటున్నారు. మార్కెట్ అయితే ట్రైబల్ మార్కెట్ చాలా నచ్చింది నాకైతే. విశాఖపట్నం నుంచి లంబసింగికి ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ అన్నమాట. మీరు ఒకవేళ విశాఖపట్నంలో దిగి ట్యాక్సీ కూడా బుక్ చేసుకొని రావచ్చు, లేదంటే బస్సు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ లంబసింగి వచ్చిన తర్వాత మీకు ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. సో బెటర్ మీ ఓన్ వెహికల్లో వస్తే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ట్యాక్సీ ప్రతిసారి దొరకదు, ఆటోలు దొరికాయి, లేని తలకాయ నొప్పి. సో బెటర్
మీ ఓన్ వెహికల్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొండ కింద చాలా రిసార్ట్స్ ఉన్నాయి, మీకు టెంట్స్ ఉన్నాయి, మరియు చిన్న చిన్న గుడారాలు కూడా ఉన్నాయి. మంచిగా వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎక్కడ అసౌకర్యం జరగకుండా హ్యాపీగా చూసుకుంటారు. చాలా రిసార్ట్స్ ఉన్నాయి. అక్కడ స్ట్రాబెర్రీ ప్లాంటేషన్స్ కూడా ఏవో ఉన్నాయి, గార్డెన్స్, స్ట్రాబెర్రీ గార్డెన్స్, అవి కూడా చూసాను. నిజంగా లంబసింగి వస్తే ఒక్క రోజన్నా ఇది ట్రెక్ ప్లాన్ చేసుకోండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లంబసింగిని ఆంధ్ర ఊటీ, దక్షిణ కాశ్మీర్ అని చాలామంది పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అంత చల్లటి ప్రాంతం, సౌత్లో ది బెస్ట్ ప్లేస్ లంబసింగి అని చెప్పచ్చు. జీప్ ఎక్కితే మళ్ళీ ఇక్కడ కిందకు, ఈ కొండ కింద ఇక్కడ వచ్చి దింపుతారు. నిజంగా నడుచుకుంటూ ట్రెక్ చేయలేరు. జీప్ తీసుకోండి, బెస్ట్. పోతే పోయింది ఒక 300-400 వెళ్ళిపోతారు హ్యాపీగా. కింద చాలా రద్దీగా ఉంది, చూస్తున్నారు కదా, చాలా చాలా రద్దీగా ఉంది. కింద కూడా చాలా షాప్స్ ఉన్నాయి. టీ, కాఫీ, దోశలు, పుల్లట్టు, మినిపట్టు అవన్నీ దొరుకుతున్నాయి. క్లైమేట్ అయితే ఎంత చల్లగా ఉందంటే రియల్లీ చాలా చల్లగా ఉంది. మొత్తం వెనకాల మంచే మంచు. సూపర్, రియల్లీ అమేజింగ్. లంబసింగి, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. రియల్లీ చాలా బాగా అనిపించింది.